నా పెళ్ళైన కొత్తలో కనీసం నాకు ఈ కూరగాయలని ఎట్లా క్లీన్ చేసుకొని, ఎట్లా స్టోర్ చేసుకోవన్నో గూడా తెలవకపోయేది. మా ఆయన వారానికి ఒకసారి కూరగాయలు తీసుకొత్తే, అందులో సగం కూరగాయలు పాడయ్యేటి, సగం కూరగాయలు కూర వండేదాన్నన్నట్టు. ఇప్పుడు ఈ యూట్యూబ్ పుణ్యమా అనేసి ఏది నేర్చుకోవాలన్నా యూట్యూబ్‌లో ఇట్లా ఒక్కసారి క్లిక్ చేస్తే చాలు మనకు గావాల్సినయి అన్నీ వస్తాయి. కానీ మంచిదే నేర్చుకోవాలి, చెడుదైతే అసలుకే నేర్చుకోవద్దు. హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు అవర్ ఛానల్ మమతల నిలయం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్‌లో వచ్చేసి నేను వెజిటబుల్స్‌ని ఎన్ని రోజులు అంటే చాలా ఎక్కువ రోజులు ఎలా నిల్వ ఉంచుకోవాలో ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఫస్ట్ అయితే అందులో ఏమైనా పాడైనవి ఉంటే అవన్నిటిని తీసి పక్కకు పెట్టుకోండి. ఇక అవి ఇవి అన్నీ కలగలిపి ఫ్రిడ్జ్‌లో పెట్టినామనుకోండి తొందరగా పాడైపోతాయి. కాబట్టి కొంచెం ఇరిగినా సరే అంటే కొంచెం క్రాక్ వచ్చి ఇరిగిపోయి, కుళ్ళిపోయి అప్పుడప్పుడు ఇక వాళ్ళు పాపం ఎయ్యాలని ఎయ్యరు గానీ మనం ఎంత ఆచి తూచి ఏరుకున్నా గానీ అందులో అదొకటి ఇదొకటి పడతనే ఉంటది. కాబట్టి ఫస్ట్ అవన్నింటిని కూడా నీట్‌గా క్లీన్ చేసుకోర్రి. అదొక్కటి ఉన్నదనుకోండి అరకిలో కూరగాయలని అట్టేనే పాడేత్తది. కాబట్టి ఫస్ట్ అయితే అవన్నీ క్లీన్ చేసుకున్నాక ముఖ్యంగా ఈ పచ్చిమిర్చికైతే ఈ తొడిమలైతే ఖచ్చితంగా తీసేసుకోర్రి. ఈ తొడిమలు ఉంటే కూడా పచ్చిమిర్చి ఈ తొందరగా పాడైపోతది. కాబట్టి తొడిమలు లేకుండా చూసుకోర్రి. ఇక తొడిమలు లేకుండా చూసుకున్న తర్వాత అన్ని కూరగాయలని కూడా మంచిగా సపరేట్ చేసుకోర్రి వేటికవే. ఇప్పుడు ఈ చెత్త చెదారం ఉన్నదా, ఒకవేళ మీరు చెట్లు ఉంటే కనుక చెట్లల్లో వేసుకోండి, మంచి ఎరువుగా పనిచేస్తుంది. ఎక్కడ పడితే అక్కడ వారేయకూడదు. ఒకవేళ చెట్లు లేకపోతే కనుక డస్ట్బిన్లోనే వారేయర్రి. ఇక తర్వాత ఈ కొత్తిమీర పుదీనాల కత్తనైతే వీటిని 2-3 రోజుల కంటే ఎక్కువ నిల్వ ఉంచుకోలేమని టెన్షన్ పడతారా? అట్లేం లేదండి. నేను చెప్పినట్టు కనుక ఈ కొత్తిమీర పుదీనాను స్టోర్ చేసుకున్నారనుకోండి, వారం రోజులు కాదు కదా 10-15 రోజులైనా పాడవదు, నాది గ్యారంటీ. కావాలంటే వారం రోజుల వరకు ఈ కొత్తిమీర అయిపోకపోతే నేను కనుక మళ్ళీ వీడియో చేసి మీకైతే చూపెడతా. ఫస్ట్ అయితే ఇందులో ఉన్న గడ్డి గరక చెత్త చెదారం అంతా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పుదీనా ఆకులు ఉన్నాయి కదా, ఈ కాడలతో సహా అస్సలకే ఉంచొద్దు. ఫస్ట్ అయితే ఈ కాడలు లేకుండా మంచి ఆకులను అయితే దుంచి పక్కకు పెట్టుకోరి. తర్వాత వీటన్నింటిని కూడా మంచిగా సపరేట్ చేసుకున్న తర్వాత కడుక్కోవాలి. కొంచెం నీళ్ళల్లో ఉప్పు వేసుకొని కడుక్కోవాలి. ఇక వాళ్ళు ఏ పురుగు మందులు కొట్టిర్రో, దాని మీద ఏ ఈగ వాలిందో, ఏ పురుగు వాలిందో, ఏ పుట్ట వాలిందో మనకు తెలుస్తుందా? కాబట్టి కొద్దో గొప్పో మనమైతే క్లీన్ చేసుకోవాలి కదా. అందుకోసమే కొంచెం ఉప్పు నీళ్ళల్లో కూరగాయలు కడిగితే వాటికి ఉన్న కెమికల్స్ కొద్దో గొప్పో పోతాయని మన పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు చెప్తారు కదా. వాళ్ళ మాట విని మనం కూడా నేర్చుకుందాం మరి. ఇక తర్వాత మంచిగా ఉప్పు నీళ్ళల్లో ఒక 5-6 సార్లు మంచిగా కడుక్కోర్రి. మరీ 5-6 సార్లు కాకపోయినా కనీసం ఓ 2-3 సార్లనన్నా కడుక్కోర్రి. నాకున్న ఓసిడీకి ఓ 2-3 సార్ల కంటే డబల్ టైమ్స్ కడుగుతూ ఉంటా అన్నట్టు. మా వారేమో అదే తిడతా ఉంటాడు. చేసిందే చేత్తావు, పూసిందే ఊత్తావు అని. నా బాధ ఆయనకేం తెలుసండి. నాకేమో ఓసిడి. ఇక ప్రతీదీ నీట్‌గా ఉండాలని నేను అనుకుంటా. ఇక అందుకోసం అనేసి ఈ కూరగాయలను ఒకటికి 4 సార్లు కడుగుతూనే ఉంటా అన్నట్టు. అందులో మంచిగా ఏ పాటు వత్తదో కానీ మాత్రం చెడు మాత్రం రాకుండా చూసుకుంటా అన్నట్టు. ఇక తర్వాత న్యూస్ పేపర్ ఏద్దామని ఫస్ట్ అనుకున్నా. కానీ ఆ న్యూస్ పేపర్ ఈ వీడియో తీసే మతిలా ఆ న్యూస్ పేపర్ యేసుడు మర్చిపోయినా. ఇక కౌంటర్ టాప్ అంతా చెత్త చెత్త అయింది. ఇక దీనికి కొంచెం టైం ఇచ్చినామనుకో ఒక్క ఈగకు 10 ఈగల్ని ఫ్రెండ్స్‌ని తీసుకొని వచ్చి ఇక కిచెన్ అంతా చెత్త చెదారం చేత్తది. కాబట్టి మంచిగా ఫస్ట్ అయితే ఈ ఫ్లోర్‌నంతా క్లీన్ చేసుకుంటా అనేసి దాని మీద ఆకు, ధూళి ఏమన్నా ఉంటే క్లీన్ చేసుకున్నా. కొంచెమన్నా జిగురు జిగురు లెక్కలు అనిపించిందో నాకు అస్సలకే నచ్చది. కాబట్టి కొంచెం నీళ్ళు పోసుకొని మళ్ళీ ఒక మంచి ఫ్రెష్ క్లాత్ తోటి అంతా కూడా తుడుచుకున్నా. ఇప్పుడు చూసిర్రా కౌంటర్ టాప్ తళతళా మిలమిలా మెరుస్తుంది. ఇక నాకంతే అండి. ఓసిడి ఎప్పుడు తగ్గుతుందో ఏమో చెప్పలేను. చేతనైనన్ని రోజులు చేసుకుంటా, చేత కాకపోతే ఇక దేవుడి దయ. ఇక ఫస్ట్ అయితే ఇవన్నీ కడుక్కొని ఉన్నాం కదా. ఈ కడుక్కున్న తర్వాత వీటన్నింటిని కూడా పక్కకు పెట్టుకోవాలి. మంచిగా నీళ్ళ తడి ఆరేలాగా పక్కకు పెట్టుకోవాలన్నట్టు. ఇక అంతలోపు నాకేమో ఆకలి అవుతుంది. మా వారేమో డ్యూటీకి వెళ్ళారు. పిల్లలు ఎలాగో హాస్టల్లో ఉంటారు కదా. ఇక సరేలే మళ్ళీ కూరలు గూరెలు ఏం వండుకుంటా అనేసి టమాటా రైస్ వేసుకుందాం అనేసి పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కనైతే కడిగేసుకుంటానా. ఈ రెసిపీ అయితే ఎక్సలెంట్ ఉన్నది. నేను షార్ట్‌లో పెట్టిన ఇవాళ ఒక్కసారి చూడుర్రి. పిల్లల లంచ్ బాక్స్‌లోకి అయితే సూపర్ అంటే సూపర్ పర్ఫెక్ట్‌గా ఉంటది. మా చిన్నోడైతే లంచ్ బాక్స్ మొత్తం ఇంటికి తీసుకొచ్చేటోడండి. వాడికి ఇట్లా ఏసి పెడితే వాడు అసలు ఒక్క మెతుకు కూడా మిగిల్చకుండిండి మస్తు బాక్స్‌నంతా ఖాళీ చేసుకొని పట్టుకొచ్చేటోడు. అందుకోసమే వాడికి నాకెంత కష్టమైనా వాడికి ఇట్లాంటి రైస్ రెసిపీసే ఎక్కువ చేసేదాన్ని. ఇక మన ఛానల్‌లో కొంచెం లంచ్ రెసిపీస్ కూడా ఎక్కువగానే వస్తాయి. ఒకసారి చూసేయండి. ఇక
టమాటో రైస్ అటు అవుతూ ఉంటే ఇటైతే కూరగాయలని ఆరబెట్టుకుందాం అనేసి ఒక టేబుల్ పైన మంచిగా ఒక టవల్ వేసిన. ఈ కూరగాయలు ఆరబెట్టినాక టవల్ విండుడైతే మర్చిపోకండి, అట్లనే దూడ్చుకున్నారనుకో మళ్ళీ పచ్చిమిర్చి ఆరబెట్టినాం అసలే మండుతుందని అంటారు. కాకపోతే ఇది నేను ఒళ్ళు దూడ్చుకునే టవల్ కాదు, సపరేట్గా కూరగాయలకు మాత్రమే పెట్టుకుంటా అన్నట్టు. ఇక పేపర్లలో ఎత్తే ఆ పేపర్ కూడా తడి ఏందో కెమికల్స్ దానివల్ల క్యాన్సర్ వస్తుందని అట్లా భయపట్టించి చంపుతారు. అందుకోసం అనేసి ఇక పేపర్ ఎందుకని ఒక ఫ్రెష్ టవలే ఈ కూరగాయల కోసమే పెట్టిన అన్నట్టు. ఇక తర్వాత ఈ కూరగాయలన్నింటి మీద మంచిగా తడి ఆరేటట్టు మంచిగా ఆరబెట్టుకోవాలి. ఫ్యాన్ గాలి కింద పెట్టుకుంటే ఇంకా మంచిది. ఈ కొత్తిమీర పుదీనాను కూడా ఇట్లనే సేమ్ నేను చెప్పినట్టుగా తడి లేకుండా పెట్టుకోండి. ఇప్పుడు ఈ కూరగాయలను ఈ ఆరేలోపు నేనైతే మంచిగా అన్నం తింటా, ఆకలి అవుతుంది. అప్పటికే మధ్యాహ్నం 1, 2 అవుతుంది అన్నట్టు. 1 అయితే అవుతుంది, మరి 2 అవుతలేదు. కానీ ఇక అప్పటికి నా టమాటో రైస్ కూడా అయిపోయింది. మంచిగా వేడి వేడి టమాటో రైస్ వేసుకొని నా లంచ్ని అయితే వేసేసిన. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంటుంది. తప్పకుండా చూడుర్రి. ఇంట్లో వంటలు పెద్ద పెద్ద వీడియోలలో పెడితే చూస్తలేరు, అందుకోసమని షార్ట్లలో పెడతాను, మంచిగా చూడుర్రి. ఇక తినుడు అయిపోయిన తర్వాత కూరగాయలు అన్నింటినీ కూడా కవర్లలో వేసుకుంటాను. ఫ్రిడ్జ్ బాక్సులు తెచ్చుకుందాం అనుకుంటాను, కానీ నా ఫ్రిడ్జ్ అనేది మస్తు చిన్నగా ఉంటుంది. ఇక నేను పెట్టే సామాన్లకు ఆ బాక్స్లతోటే ఫ్రిడ్జ్ మొత్తం నిండిపోతుంది అన్న భయానికి ఫ్రిడ్జ్ బాక్స్లు అయితే కొంటలేను. పెద్ద ఫ్రిడ్జ్ కొన్న తర్వాత స్టోరేజ్ బాక్సెస్ అవి తీసుకోవాలి. ప్రస్తుతానికైతే ఈ కవర్లలోనే వేసుకుంటాను. కవర్లలో కూడా వేసుకుంటా కూడా మస్తు ఫ్రెష్గానే ఉంటాయి, నాకేం పాడవవు. ఇట్లా తడి అనేది ఉండద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తడి లేకుండా తుడుచుకొని కూరగాయలని ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకుంటే వారం రోజులు కాదు కదా, 10 రోజులైనా స్టోర్ ఉంటాయి. అయినా మేము ఎక్కువగా స్టోర్ చేసుకోమండి, ఎందుకంటే మాకు దగ్గరలోనే కూరగాయలు ఉంటాయి. ఆ కూరగాయలు వెంటనే తీసుకొచ్చుకోవచ్చు ఫ్రెష్గా. మన ఓపిక ఉంటేనైతే రోజుకో కూరగాయ తీసుకొచ్చుకొని ఫ్రెష్గా వండుకోవచ్చు. కానీ ఆ బయటికి పోయేంత ఓపిక లేక ఇట్లా కొన్ని తెచ్చుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటా అన్నట్టు. ఇక కొత్తిమీర విషయానికి వస్తే కొత్తిమీరను మంచిగా కడుక్కున్న తర్వాత ఒక బాక్స్ తీసుకొని ఆ బాక్స్లో కింద టిష్యూ వేసుకొని మీద టిష్యూ వేసుకొని కడిగిన కొత్తిమీరను మధ్యలో పెట్టుకొని ఇట్లా మొత్తం క్లోజ్ చేసుకోర్రి. అసలు ఎన్ని రోజులైనా ఈ కొత్తిమీర అస్సలే పాడు కాదు, నాది గ్యారంటీ. పుదీనాను కూడా సేమ్ అట్లనే స్టోర్ చేసుకోర్రి, మస్తు అంటే మస్తు ఉంటుంది, అస్సలు పాడు కాదు. ఇక ఇదే అండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని. ఇలాంటి మంచి మంచి వ్లాగ్స్ అండ్ టిప్స్ కోసం, కుకింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ప్రతిరోజు ఫాలో అవుతూ ఉండండి. సండే ఒక్కరోజు తప్ప ప్రతిరోజు వీడియోస్ పెడుతూనే ఉంటా. ఖచ్చితంగా మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. రేపు మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. బాయ్ మరి.